వన్ కొంత ఇబ్బంది కలిగించింది. డే 2 నిన్నటికి నేనే పర్సనల్గా పోయా, మా వాళ్ళు అందరూ కోఆపరేట్ చేశారు. నేను ఇంకా కొంచెం గట్టిగా ఉన్నా, హార్ష్గా ఉన్నా, కానీ ఈ సమయంలో నాకు తప్పదు, నేను చాలా స్టబన్గా కూడా ఉంటాను. రెండో రోజుకి పిఎం రావడం, మొన్నే నేను 2 సార్లు ఆయనతో మాట్లాడాను. పిఎం కూడా చాలా పాజిటివ్గా స్పందించారు. ఇది రాకమునుపు కూడా నేను ఒకసారి మాట్లాడాను, ఇన్సిడెంట్ అవుతానే మాట్లాడాను. నేను మొన్న మాట్లాడితే రేపు వస్తానన్నారు. నెక్స్ట్ డే ఆయన ఎన్ని పనులున్నా ఇమీడియట్గా వచ్చారు. ఫస్ట్ టైం ఈ రెస్పాన్స్. ఒక ప్రధానమంత్రి రెగ్యులర్గా మానిటర్ చేయడం కూడా ఫస్ట్ టైం. ఒక చీఫ్ మినిస్టర్ మానిటర్ చేయడం వేరే, ప్రధానమంత్రి గారు మానిటర్ చేయడం వేరే. అల్టిమేట్గా దానివల్ల హ్యూమన్ లాస్ తగ్గించగలిగాం. ఒక మాన్యువల్ తయారు చేయాలనుకుంటున్నాం. ఇంతకుముందు కూడా ఉంది, మాన్యువల్ ఉంది, దాన్ని మళ్ళీ రివైజ్ చేయాలి. ఇది చూసిన ఒక బ్లూ బుక్ కూడా తయారు చేయాలి. పిఎం కూడా అన్నారు తయారు చేస్తున్నారు, వారు కూడా అసిస్ట్ చేస్తారు. వీల్ వర్క్ ఇట్ అవుట్. ఇట్ ఈజ్ ఏ చరిత్ర అనుకుంటాను. ఒక సిటీని కొట్టిన సందర్భాలు ఇంతవరకు ఎక్కడ లేవు. 1-2 సిటీలు కొట్టే తప్ప ఇంకొకటి ఎక్కడ లేవు. అయిన తర్వాత ఎగ్జాక్ట్గా 48 అవర్స్లో మీకు వాటర్ తీసుకొచ్చాం. ఈరోజు మార్నింగ్కి నార్మల్స్ తీసుకొచ్చాం. అదే మరిగా నిన్న పెట్రోల్ మొన్న చాలా బాధ ఉంది. నేనే కూర్చున్నాను, ఆల్ ఆల్టర్నేటివ్స్ వర్కౌట్ చేశాం. పెట్రోల్ కూడా పెట్రోల్ డీజిల్ ప్రాబ్లం లేకుండా చేశాం. నిన్న ఇలాంటి సంఘటనలో చాలామంది ఏం చేస్తారంటే కూరగాయలు ఇవన్నీ రేట్లు పెంచేస్తారు. మొన్న ఒక రోజు కొద్దిగా జరిగింది. 5 లక్షల లీటర్ల మిల్క్ తీసుకొచ్చాం ఇక్కడికి. ఇక్కడ విశాఖపట్నం డైరీ కానీ బయట కానీ 5 లక్షల ఇది తీసుకొచ్చాం. మొన్నటి నుంచి నిన్న 5-6 లక్షల ఫుడ్ పాకెట్స్ ఇక్కడ ఫుడ్ సప్లై చేశాను నేను. హెలికాప్టర్స్ అన్ని తీసుకొచ్చి చాపర్స్లో. ఇక్కడ ముందు పెట్టినటువంటి రిలీఫ్ క్యాంప్స్ అన్ని కంటిన్యూ చేశా. అదే మరిగా లోకల్ కిచెన్ ఎవరు చేయగలిగితే మీరు చేయండి, మీకు బియ్యం ఇస్తాను, ప్రొవిజన్స్ ఇస్తాను, సర్వ్ చేసి పెట్టమన్నాను, అవి కూడా పెట్టారు. దీంతో నిన్నటికి కొంచెం హంగర్ తగ్గింది. దాని తర్వాత నాకు కూరగాయల ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు కూరగాయల ప్రాబ్లం వస్తే నేను అన్ని జిల్లాలో చెప్పి మా సిఎస్ అక్కడ హైదరాబాద్ ఆయన పని ఇదే పని, ఆయన అందరితో మాట్లాడి కొన్ని వందల టన్నులు ఎంత వచ్చింది ఇప్పుడు చెప్పలేను కానీ 200-300 టన్నులు మినిమం ఉంది, 500-400 టన్నులు కూడా ఉంటుంది, మొత్తం పంపిస్తున్నాం. ఆనియన్ పొటాటో అయితే 5 రూపాయలు, ఇక్కడ అన్నీ 3 రూపాయలు. దాంతో మీకు ఆటోమేటిక్గా అవి కూడా తగ్గిపోయినాయి. సో ఐఎమ్ హ్యావింగ్ దట్ సాటిస్ఫాక్షన్ నౌ. ఈవెన్ విజయనగరం, శ్రీకాకుళం పంపిస్తున్నాం ఇప్పుడు వెజిటబుల్స్ అవన్నీ, అవి కూడా చేస్తాం. ఇప్పుడు ఓవరాల్గా పవర్ది చాలా ప్రయత్నాలు చేస్తున్నాం, సర్వ విధాల ప్రయత్నం చేస్తున్నాను. నేను అడిగిన ప్రభుత్వం లేదు హెల్ప్ మెన్కి. ఎందుకంటే మన దగ్గర అంత మనుషులు ఉంటారు కాబట్టి 40,000 పోల్స్ అంటే యూ కెన్ ఇమాజిన్. డిస్ట్రక్షన్ కూడా ఒకసారి దీన్ని మళ్ళా రీప్లేస్ చేస్తే తప్ప కొన్ని అన్నీ పోయినాయి. ఇప్పుడు 330 kV మొత్తం 440 kV అది ఒక ప్రాబ్లం. ఇక్కడ సింహాద్రి ఆ ఏరియాలో వచ్చింది. గాజువాక నేను పోయి చూశాను. దానికి ఇది తీసుకొచ్చాం, దాన్ని ఏమంటారంటే ఆల్టర్నేటివ్ రెస్పాన్స్ సిస్టమ్ కింద ఒక వేరే టెంపరీ స్ట్రక్చర్ తీసుకొచ్చి ఆ టెంపరీ స్ట్రక్చర్ ద్వారా నిన్న ఈవినింగ్ పవర్ ఇవ్వగలిగాం. రోడ్స్ క్లియరెన్స్ వీలైనంతవరకు చేశాం. నేను మా వాళ్ళు చెప్పి ఈరోజు సాయంత్రం లోపల ఇవన్నీ సిటీలో క్లియర్ చేయమన్నాం. అన్ని జిల్లాల్లో కూడా ప్రొక్లైన్స్ పెట్టి రోడ్స్ అన్ని క్లియర్ చేసేయమన్నాం. అదన్నీ అయిపోతాయి. ఇది అయిన తర్వాత ఎవ్రీ ఫేర్ ప్రైస్ షాప్ విల్ బి ఎంఫర్డ్ విత్ ప్రొవిజన్స్. అన్ని ఫేర్ ప్రైస్ షాపుల్లో ప్రొవిజన్స్ పెడుతున్నాం. అందులో కూడా మీరు చూస్తే 25 కేజీల బియ్యం, 5 లీటర్లు కిరోసిన్, ఇంకా టైం పడుతుంది కరెంట్ రావడానికి కాబట్టి ఇమ్మీడియట్గా ఇమ్మంటున్నాను. 5 లీటర్లు కిరోసిన్, 1 కేజీ చక్కెర, 2 కేజీలు పప్పు, 3 కేజీలు పొటాటో, 2 కేజీలు ఉల్లిపాయలు, 1 లీటర్ పామ్ ఆయిల్ ఎవ్రీ ఫేర్ ప్రైస్ షాప్లో ఉంటాయి. అదే మరి కంట్రోల్ రూమ్ ఒకటి సెటప్ చేశాం హైదరాబాద్లో, ఎప్పటి నుంచో ఉంది. టెక్నాలజీ అంతా కూడా అప్డేట్ చేసి మానిటరింగ్ బై సిఎస్ అక్కడ పెట్టి చీఫ్ సెక్రటరీని ఎవ్రీథింగ్ యూ విల్ మానిటర్.